జై శ్రీమన్నారాయణ. కర్ణునికి భీమునికి మధ్య యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు భీముడిని ఒరేయ్ తిండిపోతా పోరా నీకెందుకురా యుద్ధము అని తిట్టాడా లేదా? ఇది ప్రశ్న. రెండో ప్రశ్న, భీముడు కర్ణుని ముందు అంత కొరగానివాడుగా యుద్ధం చేశాడా? ఇది రెండో ప్రశ్న. దీనికి ఈ వీడియోలో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అతి భయానకమైన కర్ణ భీమ వీళ్ళిద్దరూ చేసిన యుద్ధం గురించి వివరించడం జరుగుతుంది. సంపూర్ణంగా వీడియో చూడండి. యుద్ధాన్ని నేను మీకు వర్ణించబోతున్నాను, వివరిస్తాను, కొన్ని విషయాలు కూడా నేను చెప్తాను. మొట్టమొదట సమాధానం ఇచ్చేస్తాను. కర్ణుడు భీముడిని తిండిపోతా పోరా నీకెందుకురా యుద్ధము అని అన్నాడా? ప్రశ్న. అవును అన్నాడు. కర్ణుడు భీముడిని ఆ మాట అన్నాడు యుద్ధంలో. మరి ఎప్పుడు అన్నాడు? దానికి ముందు ఏం జరిగింది? అది మనం తెలుసుకోకపోతే ఎలా? అది ఇక్కడ ఆసక్తికరమైన విషయము. మనకు సినిమాలలోనూ నాటకాలలోనూ కేవలం కర్ణుడు భీముడిని ఒరే తిండిపోతా పోరా నీకెందుకురా యుద్ధము అని చెప్పి ఆ డైలాగును చూపించి కర్ణుడు భీముడిని ఓడించిన సంఘటన మాత్రం మనకు చూపించి వదిలేసరికి కర్ణుడు మహావీరుడు, అసలు భీముడు కర్ణుని ముందు పనికి మాలినవాడు, పనికిరాడు అసలు అన్న భావన మనకు వస్తుంది అలాంటివి మనం చూసినప్పుడు. సరే, దానికి రకరకాల ఎజెండాలతో మన భారతదేశంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేద్దాం. సరాసరి విషయం లోపలికి వెళితే 14వ రోజు యుద్ధం వర్ణిస్తూ ఉన్నాను. ఆ రోజు సైంధవుణ్ణి వధించాలి. కృష్ణార్జునులు సైంధవుని కోసం వెతుకుతూ ఉన్నారు. ద్రోణాచార్యుడు పన్నిన వ్యూహం లోపలికి వెళ్ళిపోయారు. సాత్యకి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. భీముడు కూడా ద్రోణాచార్యుణ్ణి దాటుకొని వెళ్ళిపోయాడు. ఒక్కసారి కృష్ణార్జునులు ఎంత ఆనందంతో భీముడిని చూసి పొంగిపోయారంటే ఇక భీముడు కూడా వచ్చాడు అని చెప్పి సంతోషించారు. ఎందుకంటే కృష్ణార్జునులు సైంధవుణ్ణి వెతుకుతూ ఉంటే వీళ్ల సమయాన్ని వ్యర్థం చేయడం కోసం లోపల చాలామంది వీరులు వీళ్ళ దగ్గరకు వస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. సాయంత్రం వరకు వీళ్ళని అలాగే నిలువరించాలి అనేది లోపల ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన. సాత్యకి యుద్ధం చేస్తున్నాడు, భీముడు వచ్చాడు. భీముడు లోపలికి వచ్చాడు అన్న విషయం చెప్పగానే ధృతరాష్ట్రుడు సంజయునితో అంటూ ఉన్నాడు. మీకు తెలిసే ఉంటుంది, మహాభారత యుద్ధాన్ని మొత్తం సంజయుని ద్వారా ధృతరాష్ట్రుడు విన్నాడు. సంజయ, ఏమిటి సంజయ, భీముడు కూడా వచ్చాడా? ఇంతమంది మన వాళ్ళు మరణిస్తూ ఉన్నారా? ఇంత భయానకంగా అక్కడ పరిస్థితి ఉందంటే కనీసం ఇప్పుడైనా దుర్యోధనునికి బుద్ధి వచ్చి సంధికి వచ్చి మిగిలిన వాళ్లను రక్షించుకోగలడా లేదా? అంతటి భయానకమైన భీముణ్ణి ఎదుర్కోగల ధైర్యవంతుడు మన కౌరవ సైన్యంలో ఉన్నాడా? ఆ భీముడు నా కొడుకును కాల్చడానికి పుట్టిన నిప్పు లాంటివాడు. ఆ భీముడిని ఎదుర్కోవడం అసాధ్యము అని ధృతరాష్ట్రుడు సంజయునితో అంటూ ఉన్నాడు. సంజయుడు మొత్తం విని, మహారాజా, కర్ణుడు భీముడిని ఎదుర్కోవడానికి దూసుకొనొచ్చాడు. కర్ణునికి భీముడికి మధ్య యుద్ధం జరుగుతోంది అని చెప్పాడు. ఎలా ఉంది యుద్ధం అంటే, కర్ణుడు రావడంతోనే భీముడి మీద టప 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 20 బాణాలేశాడు. భీముడేం తక్కువ తినలేదు. 63 బాణాలను వేగంగా టప 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 ఇటువైపు నుంచి ప్రయోగించాడు. ఒక బాణంతో కర్ణుని యొక్క రథకేతనాన్ని విరగ్గొట్టాడు. ఇక భీముడు కర్ణుడు యుద్ధం చేస్తూ ఉన్నారు. భీముడు కర్ణుని యొక్క విల్లును త్రుంచాడు. మహాభారతంలో ఉన్నదే చెప్తున్నానండి, నేను లేనిది చెప్పడం లేదు. భీముడు కర్ణుని యొక్క ధనస్సును త్రుంచేశాడు. ఎక్కడి నుంచి తుంచాడు? కర్ణుడు ఇంకెవరితోనో యుద్ధం చేస్తుంటే చాటుకు నిలబడి తుంచలేదు. అభిమన్యుని విల్లును ఎవరు త్రుంచారో, ఎలా త్రుంచారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సరాసరి యుద్ధం చేస్తూ భీముడు కర్ణుని యొక్క ధనస్సును త్రుంచేశాడు. ఆ తర్వాత కర్ణుడు వెంటనే వేరే ధనస్సును తీసుకొని భీముని మీద బాణాలేసి బాధించాడు. దాన్ని కూడా, అంటే ఆ విల్లును కూడా త్రుంచి పడేస్తూ భీముడు అతి భయానకంగా యుద్ధం చేశాడు. అంటే రెండోసారి కూడా కర్ణుని ధనస్సు విరిగిపోయింది భీముడు వేసిన బాణాలకు. ఆ తర్వాత భీముడు ఆ కర్ణుని యొక్క రథసారథిని గుర్రాలను చంపేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు కర్ణుడు? విరధుడై, తిక్కన విరధుడై అతండు వృషసేను రథమెక్క పారుటయును కలగా పారెసేనా అని చెప్పి అన్నాడు. నేను పద్యంలో సగభాగం మాత్రమే చెప్పాను. కర్ణుడు ఇక రథం లేనివాడైపోయి కిందికి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కర్ణుని కుమారుడు వృషసేనుడు ఉన్నాడు పక్కనే, అతని రథం మీదికి ఎక్కాడు. ఇదంతా చూసి అక్కడున్న సైన్యం ఒక్కసారిగా కలత చెందింది. ఎందుకని? కర్ణుని ధనస్సులను 2 సార్లు భీముడు విరిచాడు, రథాన్ని కూడా విరక్కొట్టాడు. ఇక ఆ తర్వాత దుర్యోధనుడు
ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఇక తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు. ద్రోణాచార్యుడు ఆయనకు సమాధానమిచ్చి, వెళ్ళరా నాయన, ఇక్కడ నిలబడి నాతో ఏమి వాదన పెట్టుకుంటున్నావు, లోపల సైంధవుణ్ణి సంహరించకుండా చూడు, వెళ్ళు అని చెప్పి ద్రోణాచార్యుడు దుర్యోధనుణ్ణి మళ్ళీ లోపలికి పంపించాడు. ఇప్పుడు అన్నాడండి ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, మన కురు సైన్యం మొత్తము ఈ కర్ణుడు అర్జునుణ్ణి గెలుస్తాడు అని చెప్పి నిరంతరం ఒక ఆశతో ఉంటారు. ఎలాగైనా కర్ణుడే అర్జునుణ్ణి గెలుస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ కర్ణుడి బలాన్ని తలుచుకుంటూ ధర్మరాజు రాత్రులల్లో నిద్ర కూడా పోకుండా ఉంటాడు అంటారు. అంటే ధర్మరాజు ఆలోచిస్తూ ఉంటాడు, అమ్మో కర్ణుడున్నాడు అని. ధర్మరాజుకే నిద్ర పట్టదు కర్ణుడిని తలుచుకుంటే అని చెప్పి అంటూ ఉంటారు. మన వాళ్ళందరేమో కర్ణుడిని చూసుకొని, ఆహా మా కర్ణుడున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి కర్ణుడు, మహావీరుడైన కర్ణుడు భీముని దెబ్బకు రథం లేనివాడై అటే వెళ్ళిపోయాడు. ఏమైంది కర్ణుడి పరిస్థితి అని చెప్పి అడిగాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు వింటూ ఉన్నాడు. మళ్ళీ యుద్ధానికే రాలేదా కర్ణుడు, ఏమైంది భీముడికి కర్ణునికి మధ్య ఏమైంది అని చెప్పి అంటున్నాడు. అంటే తన ప్రశ్నలతో సంజయుడిని చావగొట్టి చోలుమూస్తున్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు వెంటనే సమాధానమిచ్చాడు, రాజా, భీమసేనుడి నుంచి పారిపోయిన కర్ణుడు మళ్ళీ రథాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఈలోపు భీముడు అర్జునుని దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అయితే వెంటనే వెనక్కి వచ్చిన కర్ణుడు భీముణ్ణి, ఏయ్ భీమా, రా యుద్ధానికి రా అని ఆహ్వానించాడు. దాంతో భీముడు అర్జునుని దగ్గరికి వెళ్లకుండా, సరే వచ్చాను అన్నట్టుగా మళ్ళీ రథాన్ని తీసుకొచ్చి కర్ణుడి ముందు నిలబెట్టి ఇక యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఎలా ఉంది యుద్ధము అంటే, సూర్య తేజస్సుతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ గుర్రాల మీదికి బాణాలు వచ్చి పడుతూ ఉన్నాయి. సారథుల మీదికొచ్చి బాణాలు పడుతూ ఉన్నాయి. సారథులు ఆ బాణాలను విదిలించుకుంటూ ఉన్నారు. ఒకరి ధనస్సులను ఒకరు విరుస్తూ ఉన్నారు. ఒకరి కవచాలను మరొకరు పిండిగా చేస్తూ ఉన్నారు. ఇక ఇద్దరి శరీరాలలో నుంచి రక్తం అలా బయటికి వస్తోంది. అలా యుద్ధం చేస్తూ ఉంటే మళ్ళీ భీముడు కర్ణుని యొక్క విల్లు త్రుంచాడు. గుర్రాలను, రథసారథిని చంపేశాడు. అతి భయానకమైన బాణాలతో కర్ణుడిని బాధించాడు. ఇక కర్ణుడు ఏం చేస్తాడు, మళ్ళీ వెంటనే తన రథం మీద నుంచి ఒక దూకి ఇంకో రథం మీదకి ఎక్కాడు. ఇదయ్యా కర్ణుడి అవస్థ అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. ధృతరాష్ట్రుడు వెంటనే అన్నాడండి, ఈ కర్ణుడా ఎన్నెన్నో అది చేస్తాను ఇది చేస్తాను అని బింకముగా మాట్లాడేవాడు, అంటే గర్వంగా మాట్లాడేవాడు. మా దుర్యోధనుడేమో ఈ కర్ణుడిని నా నమ్మిన బంటు అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. ఇలా పిరికివాడిలాగా భీముడి ధాటికి తట్టుకోలేక పారిపోతూ ఉన్నాడా కర్ణుడు. మరి కర్ణుడు అలా పారిపోతూ ఉంటే ఆ బుద్ధి లేని నా కుమారుడు దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడో ఏంటో అని చెప్పి అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు సహజంగా పుత్ర వ్యామోహంతో తడిసి ముద్దయిపోతూ ఉంటాడు. దుర్యోధనుడంటే అంత ఇష్టం ధృతరాష్ట్రునికి. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం బయటపడుతూ ఉంటాడు, లోపలన్నది బయట పెడుతూ ఉంటాడు. ఇది కూడా ఒక సందర్భం. కర్ణుడిని నమ్మాడు, ఆ కర్ణుడిలా పారిపోయాడు. మరి మా దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడో ఏమిటో అని అనొచ్చు కదా. బుద్ధి లేని మా దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడో అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. వెంటనే సంజయుడు సమాధానమిచ్చాడు, మహారాజా, మళ్ళీ కర్ణుడు వెనక్కొచ్చాడు. కర్ణునికి భీమునికి మధ్య అతి భయానకమైన యుద్ధం జరుగుతోంది. అసలా ఇద్దరు పోరాడారు మహారాజా. పలుడేగల కైవడి, బెబ్బులుల పగిది, మత్తకరుల పోలిక, దర్పోజ్వల సింహంబుల చాడ్పున, నలవున్ జలము మెరయం బెనగిరా రథికవరుల్ అని చెప్పి అన్నాడు. దీన్నండి మాలోపమ అలంకారము అని చెప్పి పిలుస్తారు. ఒక ఉపమేయానికి 2 లేదా 3 ఉపమానాలు గనక చెప్పినట్టయితే దాన్ని మాలోపమ అలంకారము అని చెప్పి పిలుస్తారు వ్యాకరణంలో. ఇక్కడ మాలోపమ అలంకారం ప్రయోగించబడింది. ఎలా పోరాడుతున్నారు ఇద్దరు అంటే, డేగలు పోరాడినట్టు పోరాడుతూ ఉన్నారు, పెద్ద పులులు పోరాడినట్టు పోరాడుతూ ఉన్నారు, మదపుటేనుగులు పోరాడినట్టు పోరాడుతూ ఉన్నారు. దర్పోజ్వల సింహంబుల చాడ్పున అన్నాడు. దర్పోజ్వలము గర్వం అతిశయిస్తూ ఉంటే
గర్వం పెరిగిపోయిన 2 సింహాలు గనక వచ్చి ఢీ కొడితే ఎలా ఉంటుందో అలా ఢీ కొట్టుకుంటూ ఉన్నారు కర్ణుడు, భీముడు. కర్ణుడి పక్కన చతురంగ సైన్యం ఉంటుంది కదా, అంటే పదాతి దళము, గజబలము, అశ్వబలము, రథములు అవన్నీ భీముడి మీదికి దూసుకొనొచ్చాయి. అయితే భీముడు ప్రయోగిస్తున్నటువంటి బాణాల ధాటికి వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోతూ ఉన్నారు. ఏనుగుల మీదికి, గుర్రాల మీదికి, మనుషుల మీదికి, ఆ చతురంగ బలాల మీదికి భీముడు బాణాలు వేస్తూ ఉంటే కుప్ప కూలిపోతూ ఉన్నారు అందరూ. ఇది మొత్తం సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆ కర్ణునికి పాండవ సైన్యాన్ని ఎదిరించడం సాధ్యమవుతుందా? భీముడి బలం గురించి మనకు తెలీదా? పాండవుల గురించి మనకు తెలీదా? వాళ్ళెంతటి మహావీరులో మనకు తెలీదా? అనవసరంగా వ్యర్థమైన మాటలు మాట్లాడే ఈ కర్ణుడి గురించి కూడా మనకు తెలుసు కదా, ఇతడా పాండవులను గెలవగలిగేది అని ధృతరాష్ట్రుడు తలకాయ పట్టుకున్నాడు. మహాభారతంలో ఉన్నదే చెప్తున్నానండి, నేనేం సొంతంగా కల్పించి చెప్పడం లేదు. సంజయుడు ఏం మాట్లాడతాడండి వింటూ ఉన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, కర్ణుడు ఆ పాండవులను యుద్ధంలో నిర్జిస్తాను, జయిస్తాను అని మన ముందు ఎన్నిసార్లు మాట్లాడాడు. అహంకారంతో, గర్వంతో, డంబంతో ఎలా మాట్లాడాడు కర్ణుడు. ఆనాడు శ్రీకృష్ణుడు రాయబారం కోసం మన దగ్గరికి వస్తే కృష్ణుడు చెప్పింది కూడా వినకుండా చేశాడే ఈ కర్ణుడు. వీణ్ణి చూసుకునే కదా మా దుర్యోధనుడు సంధికి ఒప్పుకోలేదు. పాండవులు ఏ దోషము లేనివాళ్ళు, అలాంటి వాళ్లకు దైవం అనుకూలిస్తుంది తప్ప వ్యతిరేకంగా ఉండదు. దైవం వారి పక్షాన ఉంది. ఈ యుద్ధంలో వారికి దైవం చెడు చేసే ప్రసక్తే లేదు. అయ్యో మా దుర్యోధనుడు, నా కుమారులు వీళ్ళందరూ కూడా నాశనమైపోయే కాలం దగ్గరికి వచ్చినట్టుంది. ఇంకేం చేస్తాము? ఇక చెప్పు యుద్ధం ఏం జరుగుతుందో చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. వెంటనే సంజయుడు అన్నాడు, తన చతురంగ బలాలు నాశనమైపోతుంటే కర్ణుడు భీముడితో అలాగే యుద్ధం చేస్తూ ఉన్నాడు. 30 బాణాలను కర్ణుడు ధబ్ 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 అని ప్రయోగించాడు. ఆ 30 బాణాలు భీముడి మీదికి దూసుకొచ్చాయి. అయితే భీముడేమీ భయపడలేదు, పారిపోలేదు, అక్కడే నిలబడ్డాడు. కర్ణుడి రథ సారథిని చంపేశాడు. కర్ణుడి ధనస్సు విరిచాడు. ఇక కర్ణుడు ఏం చేస్తాడు? రథసారథి చనిపోయేసరికి రథాలు అటు ఇటు పోతూ ఉంటాయి కదా, తన రథాన్ని తానే నడుపుకుంటూ ఒక పక్క యుద్ధం చేస్తూ ఉన్నాడు కర్ణుడు. ఆ తర్వాత కర్ణుడు శక్తి వైచిన, అంటే శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు భీముని మీద. అయా శక్తి అస్త్రం వేరు, శక్తి ఆయుధం వేరు అని చెప్పి నేను మీకు చాలాసార్లు చెప్పాను. అస్త్రాలకు సంబంధించిన వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నాను. శక్తి అనే ఆయుధాన్ని కర్ణుడు ప్రయోగించాడు. కర్ణుడు వేసిన శక్తి ఆయుధాన్ని భీముడు 8 ముక్కల కింద కొట్టాడు బాణాలతోనే. ఆ తర్వాత 9 బాణాలను తీసుకొని కర్ణుడి మీదికి ప్రయోగిస్తే 9 బాణాలు కర్ణుడి ఒంట్లో దిగాయి. కర్ణుడు ఆ బాణాలన్నింటినీ ఒకసారి అలా తొలగించుకుంటూ వేగంగా మరొక పెద్ద ధనస్సు తీసుకొని అత్యంత పదునుగా ఉండే మరికొన్ని బాణాలను టప 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 భీముడి మీద వేసి కొట్టాడు. మళ్ళీ భీముడు అత్యంత పదునైన బాణాలు ఆయన కూడా తీసుకొని కొట్టాడు. ఇక ఇద్దరు ఒకరి మీద ఒకరు బాణాలను వర్షంలాగా కురిపించుకుంటూ ఉన్నారు. అసలు ఇద్దరు సింహనాదాలు చేస్తూ ఉన్నారు, రంకెలు వేస్తున్నట్టుగా గర్జిస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారు. మళ్ళీ భీముడు కర్ణుని యొక్క విల్లును, గుర్రాలను నుగ్గుగా చేశాడు. నుగ్గుగా అంటే చూర్ణంగా పొడి కింద కొట్టేశాడు అన్నాడు తిక్కన. ఎవరు? భీముడు కర్ణుని యొక్క ధనస్సును, గుర్రాలను చూర్ణంగా చేసి పారేశాడు. అంతేకాదు కర్ణుని శరీరం నుంచి నెత్తురు బయటకొచ్చేలాగా బాణాలతో కర్ణుణ్ణి కొట్టి ఒక సింహనాదం చేశాడు. వార్ క్రై అని చెప్పి అంటామే మనము, గట్టిగా ఒక కేక పెట్టాడు భీముడు. కింగ్ కాంగ్ సినిమాలో గనక ఎద మీద కొట్టుకుంటూ ఒక గర్జన చేస్తుందే ఆ స్థాయిలో ఉంది భీముని గర్జన. ఇక మనం సరాసరి భీముని గర్జన ఎలా ఉంటుందో మనం చూడలేదు కాబట్టి మీకు అర్థం కావాలని చెప్పాను. మహాభారతంలో ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయండి. దాని నుంచి లోకంలో ఎన్నెన్నో తయారయ్యాయి, కథలు, పాటలు, సినిమాలు. దాని వెనక మహాభారతం యొక్క స్ఫూర్తి, రామాయణం యొక్క స్ఫూర్తి చాలా ఉంటుంది. కర్ణుని ఒంటి మీద బాణాలేసి సింహనాదం చేశాడు. ఆ సింహనాదము దెబ్బకు, ఆ శబ్దానికి గజగజ వణికిపోయి భయపడిపోయి పక్కన వాళ్ళు చూస్తున్నారు. దుర్యోధనుడు కూడా తలకాయ పట్టుకున్నట్టుగా, అబ్బా ఏమిటి భీముడు కర్ణుని ఇలా బాధిస్తున్నాడు అని వెంటనే తన పక్కన చూసి దుర్జయుణ్ణి పిలిచాడు.
ఒరేయ్ దుర్జయ, పోరా పోరా, భీముణ్ణి అడ్డుకోరా అని దుర్జయుణ్ణి పంపించాడు. ఇక వాడు దూసుకొనొచ్చాడు భీమునితో యుద్ధం చేయడానికి. ఎందుకు అంటే కర్ణునికి కాస్త సమయం చిక్కుతుంది కదా. ఈలోపు మరో రథాన్ని సిద్ధం చేసుకొని, బాణాలు ధనస్సు సిద్ధం చేసుకొని వస్తాడు కర్ణుడు. అందుకని ఆ సమయం ఇవ్వడానికనమాట దుర్జయుణ్ణి పంపించింది. ఇక దుర్జయుడొచ్చి వాడి దగ్గర ఉన్న పదునైన బాణాలను భీముని మీద, భీముని యొక్క గుర్రాల మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. భీముని రథసారథి మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. భీమునికి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చేసింది. ఆ తర్వాత భీముడు ఒక పని చేశాడు. భీముడు చేసిన పనికి కర్ణుడు ఏడుపు మొహం వేసుకొని చూస్తున్నాడు అన్నాడు తిక్కన. ఇక ఏడ్చేసినట్టే ఏడుస్తూ చూస్తున్నాడు, ఏడుపు మొహం పెట్టుకొని చూస్తున్నాడు కర్ణుడు. ఎందుకని? భీముడు 6 పదునైన బాణాలు తీసుకొని దుర్జయుని వైపు ప్రయోగిస్తే, కొన్ని బాణాలేమో దుర్జయుని రథం ఉంటుందే గుర్రాల తలకాయలను నరికి పారేశాయి. ఒక బాణము సారథి తలను ఖండించింది. ఒక బాణం వెళ్ళి దుర్జయుని తలను ఖండించి ఆ తల భూమి మీద బంతిలాగా దొర్లింది. అలా కొట్టాడు భీముడు బాణాలతో. చాలామంది ఏమనుకుంటారంటే భీముడు కేవలం గదాయుద్ధంలో మాత్రమే నిపుణుడు, ఏదో బండకొట్టుడు కొట్టమంటే కొడతాడు తప్ప బాణాలు కష్టం అని చెప్పి అనుకుంటారు. కాదు, చూస్తున్నారు కదా 6 బాణాలతో అయిపోయింది వాడి పని. దుర్జయుడు, వాడి గుర్రాలు, వాడి రథసారథి. ఇది చూసి కర్ణుడు ఏడుపోహం పెట్టుకున్నాడు. కానీ ఈలోపు మరొక రథాన్ని సిద్ధం చేసుకొని దూసుకొనొచ్చాడు కర్ణుడు. భీముణ్ణి ఢీ కొట్టాడు. ఇక ఇద్దరు భయంకరంగా మళ్లీ యుద్ధం చేయడం ప్రారంభించారు. కర్ణుడు అత్యంత భయంకరమైన ఒక బాణాన్ని భీమసేనుడి వక్షస్థలంలో దించాడు. ఆ బాణం భీముని వక్షస్థలంలో నుంచి అవతలికి దూసుకొని వెళ్ళిపోయింది, బాధించింది. కానీ భీముడు కుప్పకూలిపోలేదు, అలాగే చెట్టు గనక నిలబడ్డట్టు నిలబడ్డాడు. అని ఆ బాధను పంటి కింద అణుచుకుంటూ నిలబడి ఒక గదను కర్ణుడి రథం వైపుకు విసిరి గుర్రాలను కొట్టాడు. ఆ తర్వాత ధనస్సుతో కర్ణుడి ధ్వజాన్ని, కర్ణుడి సారథిని నేల మీద పడేలాగా కొట్టాడు. మళ్ళీ కర్ణుని రథాన్ని విరిచేశాడు. అయినా సరే కర్ణుడు తన బాణాలతో భీముని మీద ప్రయోగం చేస్తూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇక చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దుర్యోధనుడు వెంటనే ఒరేయ్ ఒరేయ్ తమ్ముడు దుర్ముఖ దుర్ముఖ, వెళ్ళరా వెళ్ళరా, భీముని అడ్డుకోరా అని చెప్పి పంపించాడు. ఇక దుర్ముఖుడు అనేవాడు వచ్చాడు. వాడు భీముణ్ణి ఎదుర్కొన్నాడు. అంటే ఒక పక్క కర్ణుడు భీముని మీద బాణాలేస్తున్నాడు, మరో పక్క దుర్ముఖుడు కూడా వచ్చి భీముని మీద బాణాలేస్తూ ఉన్నాడు. ఇక భీముడు ఏం చేస్తాడండి, ఒక పక్క భీముడు కర్ణుని మీద బాణాలు ప్రయోగిస్తూ మరో పక్క 9 బాణాలు అలా సర్రన బయటికి లాగి దుర్ముఖుని మీద ప్రయోగించాడు. ఆ బాణాలొచ్చి దుర్ముఖుని శరీరంలో దిగాయి. వాడక్కడే కుప్పగులిపోయాడు, మరణించాడు. దుర్యోధనుని తమ్ముళ్లలో ఒకడు దుర్ముఖుడు. దుర్ముఖుడు తన కళ్ల ముందే అలా మరణించేసరికి కర్ణుడు ఏం చేస్తాడండి పాపం. ఓ పక్కనేమో దుర్యోధనుడికి స్నేహితుడే కర్ణుడు. అయితే భీముడు స్వర్ణంతో అలంకరింపబడిన 14 బాణాలను కర్ణుని ఒంట్లో దింపాడు. అయితే కర్ణుడేమీ వెనుదిరగకుండా తాను కూడా 14 బాణాలు ప్రయోగించి భీమసేనుని యొక్క భుజస్కంధాలలో నాటేలాగా కొట్టాడు. అయితే భీముడు బాధపడుతూనే కర్ణుడి వక్షస్థలంలో కుచ్చుకునేలాగా బాణాలను ప్రయోగించాడు. కర్ణుడు ఒక్కసారిగా నిట్టూర్పు విడుస్తూ ఏం చేయాలో అర్థంగాక రథాన్ని తోలుకుంటూ అక్కడి నుంచి మరోవైపుకు వెళ్ళిపోయాడు. ఇది మొత్తం విని ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నాడు, సంజయ సంజయ, ఇదేమిటి సంజయ, దైవశక్తి పాండవుల వైపు ఉంది, మనది మానవ శక్తి. దైవశక్తి ముందు మానవ శక్తి ఏం పని చేయదు, సందేహమే లేదు సంజయ. వాయునందనుడు ఆ భీమసేనుడు, అతని చేతుల్లో కర్ణుడు ఇలా ఓడిపోతూ ఉంటే నాకనిపిస్తోంది దైవశక్తి ముందు మానవశక్తి పనిచేయదు. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, నాగులు వాళ్ళు కూడా భీముడిని ఎదిరించి పోరాడలేరు. అలాంటిది కర్ణుడు, ఇతరులు భీముడి ముందు ఎలా నిలబడగలరు అని బాధపడుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఈ సంఘటన మొత్తం విని. బహుశా ఇది వింటుంటే కర్ణుని అభిమానులకు కూడా పాపం బాధ కలుగుతూ ఉండొచ్చు. మన దగ్గర శ్రీకృష్ణ పరమాత్మకు అభిమానుల కంటే కర్ణుని అభిమానులు ఎక్కువ ఉన్నారులేండి సమాజంలో. ఇంకేం చేస్తాం. ఇంకా ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఈ కర్ణుడు
పాండవులను జయిస్తాడు, యుద్ధంలో జయిస్తాడు, గెలుస్తాడు అని మా దుర్యోధనుడు ఎప్పుడు ఈ కర్ణుణ్ణి పొగుడుతూ ఉంటాడు, ఎప్పుడు కర్ణుణ్ణి వెనకేసుకొస్తూ ఉంటాడు. భీముడి భుజ బలానికి, భీముని యొక్క శక్తికి కర్ణుని యొక్క బలం సరిపోవడం లేదు, ఏం చేయమంటావు సంజయ అని చెప్పి అంటూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు కాని కాని అని వింటూ ఉన్నాడు. మళ్ళీ అంటున్నాడు ధృతరాష్ట్రుడు, ఈ భీముడు జరాసంధుని లాంటి మహావీరుడినే సంహరించాడు. అలాంటి ఈ భీముని ముందు యుద్ధం చేయడానికి దుర్జయుడు, దుర్ముఖుడు సరిపోతారా? కర్ణుడిని కాపాడడానికి మా దుర్యోధనుడు వాళ్ళనెందుకు పంపించాడు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే దుర్జయుడు, దుర్ముఖుడు ఇద్దరు తన కుమారులు మరణించారు. ఇది ఎలా ఉందంటే అండి, ఏనుగులు మింగేవాడికి పీనుగులు మింగడం లెక్క అని చెప్పి సామెత ఉంది. ఇప్పటి భాషలో చెప్పాలంటే 8 ప్యాక్ ఉన్నోడిని 6 ప్యాక్ ఉన్నోడినే చితగ్గొట్టేశాడు, ఇక సింగిల్ ప్యాక్ గాడిని, ఫ్యామిలీ ప్యాక్ గాడిని కొట్టడం పెద్ద విషయమా అన్నట్టుగా ఉంది ధృతరాష్ట్రుడు మాట్లాడుతుంటే. జరాసంధుణ్ణే చంపాడు భీముడు, ఈ భీముని ముందు దుర్జయుడు, దుర్ముఖులు ఆగుతారా అని చెప్పి అనుకుంటుంటే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అన్నాడు ధృతరాష్ట్రుడు, భీముడొక్కడే కాదు కదా, అక్కడ పాండవులు ఉన్నారు, శ్రీకృష్ణుడున్నాడు, సాత్యకి ఉన్నాడు, ఇంత భయంకరంగా యుద్ధం చేస్తున్నారు, ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేస్తున్నారు, బలాన్ని మొత్తం ప్రదర్శిస్తున్నారు, వాళ్లను నా కుమారుడు దుర్యోధనుడు ఎలా ఎదుర్కోగలడు అని అంటూ ఉన్నాడు. సంజయుడు అండి ఎంత మంచి సమాధానం ఇచ్చాడంటే ధృతరాష్ట్రునికి, విషాన్ని మనమే స్వయంగా చేత్తో తీసుకొని తాగి శరీరం లోపలికి విషం వెళ్ళిపోయిన తర్వాత ఆ విషం మనల్ని బాధిస్తుంటే, మనల్ని ఇబ్బంది పెడుతుంటే, ఆరాటం ఎక్కువైపోయి ఇతరుల మీద కోపం తెచ్చుకుంటే లాభం ఏమిటి మహారాజా? ముందు ఆలోచన అనేది ఏమీ లేకుండా నడుచుకున్నావు నువ్వు. సంధి చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు సంధి చేసుకోలేదు, అతి దారుణంగా వ్యవహరించావు నువ్వు, దాని ఫలితమే ఇదంతా. నీ మనసుకి ఇప్పుడు బాధ కలుగుతోంది, వాళ్లను వీళ్లను తిడుతూ ఉన్నావు. ఇప్పుడు నా కుమారుడు ఎదుర్కోగలడా, వాడిలా చేయగలడా, వీడిలా చేయగలడా అని చెప్పి తిడుతున్నావు. లాభం ఏమిటిప్పుడు? అయిపోయింది, నువ్వు విషం తాగేశావు, శరీరం లోపలికి వెళ్ళిపోయింది, అది నిన్ను బాధ పెడుతోంది. ఇప్పుడు వాళ్లను వీళ్లను తిడితే లాభం ఏమిటి? విషం తాగకూడదు అన్న ఇంగిత జ్ఞానం మనకుండాలి కదా అన్న అర్థం వచ్చేలాగా సంజయుడు మాట్లాడాడు. అంతేకాకుండా సంజయుడు ఏమన్నాడంటే, ఏయ్ ముయ్యనోరు, ముసుకన్నారు, చెప్పేదినా, ఊరికే చావుగొడేస్తున్నావా పక్కన కూర్చొని, చెప్పేది వినకుండా ఏంటిది, విను చెప్పేదినా, ఇలా కసురుకుంటే ఎలా ఉంటుందో. సంజయుడు సరాసరి ఇలా కసురుకోలేడు, అవునా? ఎందుకని? ధృతరాష్ట్రుడు మహారాజు కదా. కానీ సంజయుడు ఊరక బవరంబు తెరంగు వినుము అని చెప్పి అన్నాడు. వచనంలో రాశాడు తిక్కన, ఊరికే మాట్లాడకుండా యుద్ధం జరిగే తీరు విను అని చెప్పి అన్నాడు. ఊరికే ఏం మాట్లాడతా, ఊరికే మాట్లాడక చెప్పేదినా అని అంటారే, అలా అన్నాడు. కాకపోతే కసురుకునే వాయిస్తో అనలేడు కదా సంజయుడు. మహారాజా ఊరికే మాట్లాడకండి మహారాజా, వినండి, చెప్పే యుద్ధాన్ని వినండి అని చెప్పి అన్నాడు. మహారాజా, నీ కుమారులు దుర్మర్షణుడు, దుర్మధుడు, దుస్సహుడు, విజయుడు, విచిత్రుడు వీళ్ళందరూ దూరం నుంచి చూస్తూ ఉన్నారు. కర్ణుడు ఓడిపోవడాన్ని చూస్తూ వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి భీముని మీద పడ్డారు. ఎంతమంది అండి? దుర్మర్షణ, దుర్మద, దుస్సహ, విజయ, విచిత్ర 5 మంది. దుర్యోధనుని తమ్ముళ్ళు 5 మంది వచ్చి రథాలలో నిలబడి బాణాలేస్తూ ఉన్నారు. వాళ్ల మధ్యలో కర్ణుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా బాణాలేస్తూ ఉన్నాడు. అంటే 6 మంది భీముని మీద బాణాలేస్తూ ఉన్నారు. అయితే భీముడు భయపడలేదు, పారిపోలేదు. ఒక్కటేసారి పదునైన బాణాలను 36 బాణాలను బయటికి లాగాడు. టప 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 కొట్టాడు. ఆ 5 మంది మీద కొట్టాడు. వాళ్ళ గుర్రాలను, సారథులను, వాళ్లను కూడా సంహరించాడు 36 బాణాలతో. 6 అని చెప్పి ఉంది మహాభారతంలో. 6 + 6 మ్యాథమెటిక్స్లో చూస్తే 6 + 6 12 అవుతుంది. కానీ 6 6 6 అంటే 36 బాణములు అని చెప్పి పెద్దలు తేల్చారు. సరే, 12 బాణాల 36 బాణాల అన్నది కాసేపు పక్కన పెడితే ఆ 5 మందిని భీమసేనుడు సంహరించాడు. అది కూడా వాళ్ళ గుర్రాలను, సారథులను కూడా సంహరించాడు. అంటే ఎన్ని బాణాలు అవసరం అయ్యి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. దుర్యోధనుని తమ్ముళ్ళు 5 మంది ఒకేసారి అలా మరణించేసరికి కర్ణుడు, అయ్యో నేను జీవించి లాభం ఏమిటి,
నా ముందే వీళ్ళందరూ ఇలా మరణిస్తూ ఉన్నారు, నేను బలవంతుణ్ణి కదా, మరి నా బలం ఇప్పుడు ఉపయోగించుకోకపోతే ఇంకెప్పుడు ఉపయోగించుకుంటాను, యుద్ధంలో ఈ భీముణ్ణి బాధించాలి కదా, అయ్యో అయ్యో నా కళ్ళ ముందే మరణించారే అని అనుకుంటూ భీముని దగ్గరికి అలా వచ్చి 75 బాణాలను భీముని మీదికి ప్రయోగించాడు. దబా 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 కొడుతూనే ఉన్నాడు బాణాలతో. మొత్తం 75 బాణాలు. భీముడేం తక్కువ తినలేదు. 105 బాణాలను తీసి భీముడు అంతకంటే వేగంగా టప కొడుతూ ఉన్నాడు బాణాలతో. ఒకరి మీద ఒకరు బాణాలు ప్రయోగించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మళ్లీ భీముడు కర్ణుని యొక్క ధనస్సును త్రుంచేశాడు. లెక్క పెట్టుకున్నారా అండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు కర్ణుని రథాన్ని తుంచాడో, ఎన్నిసార్లు కర్ణుని వింటిని తుంచాడో లెక్క పెట్టుకోండి. అయితే కర్ణుడు వెంటనే తనకు అందుబాటులో ఉన్న మరొక పెద్ద ధనస్సు తీసుకొని భీముడి మీద బాణాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. అయితే భీముడేమీ భయపడలేదు. మళ్లీ కర్ణుడి రథ సారథిని సంహరించి కర్ణుని యొక్క విల్లును ముక్కలు ముక్కలుగా చేసి పారేసి మళ్లీ కర్ణుని యొక్క గుర్రాలను చంపాడు. ముందు కర్ణుడు నవ్వితే ఇప్పుడు భీముడు కూడా నవ్వాడు. చూసావు కదా నా ప్రతాపం అని ఒకరికొకరు అలా నవ్వుకున్నారు చూసి. అయితే కర్ణుడు వెంటనే ఒక భయానకమైన గదను తీసుకొని గిర్ర తిప్పి భీమసేనుని రథం వైపుకు విసిరి కొట్టాడు. అయితే భీముడు ఆ గదను మధ్యలోనే ముక్కలు ముక్కలుగా చేసి పారేశాడు. ఈలోపు కర్ణుడు మరొక ధనస్సు తీసుకొని భీమునికి బాణాలు ఎక్కుపెట్టి భీముని యొక్క కవచాన్ని ముక్కల కింద కొట్టాడు. అయితే భీముడు కూడా ఏం తక్కువ తినలేదు. కర్ణుడి కవచాన్ని చీల్చాడు. కర్ణుడి భుజం వైపుకు బాణాలేశాడు. ఇప్పుడు కర్ణునికి రథం లేదు కదా, కిందికి దిగాడు. దీన్ని చూసి దుర్యోధనుడు వెంటనే ఒరేయ్ వెళ్ళండ్రా అని తన 7 మంది సోదరులను ఒకేసారి పంపించాడు. చిత్ర, విచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, చిత్రధ్వజ, చిత్రాయుధ, చిత్రకర్ములు 7 మంది తమ్ముళ్లను ఒకేసారి భీముని మీదకి పంపించాడు. వాళ్ళందరూ దూసుకొనొచ్చారు భీముని మీద. ఒకేసారి యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే భీముడేమీ భయపడలేదు. ఆ 7 మంది రథాలను నుగ్గునుగ్గుగా చేస్తూ వాళ్ళ గుర్రాలను సంహరించి వాళ్ళ సారథులను సంహరించి వాళ్ళందరి మీద బాణాలు వేసి కొడుతూ ఒక్కొక్కరిని నెత్తుటి ముద్దల్లాగా తయారు చేసి అందరిని 7 మందిని సంహరించాడు భీముడు. సమయం దొరికింది కదా, మళ్లీ వెంటనే కర్ణుడు ఇంకో రథాన్ని సిద్ధం చేసుకొని భీముని వైపుకు దూసుకొనొచ్చాడు. ఇక ఇద్దరు అతి భయానకంగా యుద్ధం చేస్తూ ఉన్నారు, బాణాలతో కొట్టుకుంటూ ఉన్నారు. అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, అంటే అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నాడు, మధ్య మధ్యలో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చూస్తున్నారు. భీముడు విజృంభించినప్పుడేమో కృష్ణుడు అర్జునుడు సంతోషిస్తూ ఉన్నారు. భీమా కొట్టు 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 భీమా కమాన్ అంటామే మనం ఇప్పుడు. భీమా కొట్టు భీమా, అద్ది దెబ్బ భీమా అని భీముడిని ఉత్సాహపరుస్తూ కృష్ణార్జునులు సంతోషిస్తూ ఉన్నారు. భీముడు కర్ణుడిని కొడుతూ ఉంటే, కర్ణుడు భీముడిని కొడుతూ ఉంటే, బాణాలేస్తూ ఉంటే దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు వాళ్ళందరూ సంతోషిస్తూ కర్ణ కొట్టు కొట్టు కర్ణ, ఆ భీముడిని కొట్టు చంపు అని అరుస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. అంటే కర్ణుడు అద్భుతమైన బాణాలేస్తే దుర్యోధనుడు సంతోషిస్తున్నాడు, అతని తమ్ముళ్ళు సంతోషిస్తున్నారు. భీముడు అద్భుతమైన బాణాలేస్తుంటే కృష్ణార్జునులు సంతోషిస్తూ ఉన్నారు. ఈలోపు కర్ణుడు భీమసేనుని రథధ్వజం మీదికి గొడుగు మీదికి బాణాలు వేశాడు. భీముడు భయపడకుండా ఆ బాణాలను మధ్యలోనే ఖండిస్తూ కర్ణుని మీద 20 బాణాలు ప్రయోగించాడు. భీమసేనుని పరాక్రమాన్ని అక్కడున్న వాళ్ళు పొగుడుతూ ఉంటే ఇక దుర్యోధనుడు ఏం చేయాలో అర్థంగాక మరికొంతమంది వీరులను తన తమ్ముళ్లను పిలిచి వెళ్లి కర్ణుని కాపాడండ్రా అని చెప్పి అరిచాడు, పంపించాడు. శత్రుంజయుడు ఇక ఆయనతో పాటు మరికొంతమంది వీరులు ఒకేసారి భీమసేనుణ్ణి చుట్టుముట్టి బాణాలు ప్రయోగిస్తూ ఉన్నారు. కర్ణుణ్ణి కాపాడాలి అనేది వాళ్ళ ఉద్దేశ్యం. బాణాలొచ్చి ఎలా పడుతున్నాయంటే భీముని మీద, వర్షాకాలంలో గనక మేఘాలు ఒక కొండ మీదికి దూసుకొనొచ్చి కొండ మీద వర్షాన్ని కురిపిస్తుంటే ఎలా ఉంటుందో అలా భీమసేనుడు అనే ఆ కొండ మీదికి బాణాల వర్షాన్ని శత్రుంజయుడు ఇంకా మిగతా వీరులందరూ కూడా, అంటే దుర్యోధనుని తమ్ముళ్ళు కొంతమంది వచ్చి ప్రయోగిస్తున్నారు బాణాలు. భీముడేమీ భయపడలేదు. ఆ బాణాలు వస్తూ ఉన్నాయి, తాకుతూ ఉన్నాయి, కొన్ని విదిలించుకుంటూ ఉన్నాడు, కొన్ని ఖండిస్తూ ఉన్నాడు. 7 భయానకమైన బాణాలను తీసుకొని శత్రుంజయుడు అతనితో పాటు వచ్చిన సోదరులు మొత్తం 7 మందిని అక్కడికక్కడే చంపి
మళ్ళీ ఒకసారి వార్ క్రై అని చెప్పాను నేను ఇంతకుముందు. సింహనాదం చేశాడు, గర్జించాడు. అంటే ఎంతమంది తమ్ముళ్ళు చచ్చిపోయారో చూడండి. దుర్యోధనుని తమ్ముళ్ళు కర్ణుని కళ్ళ ముందే చచ్చిపోతూ ఉన్నారు. కర్ణుడు కాపాడలేకపోతూ ఉన్నాడు. కర్ణునితో యుద్ధం చేస్తూనే, అతన్ని ఓడిస్తూనే, అతని వెంటిని విరుస్తూనే, అతని రథాన్ని ముక్కలు చేస్తూనే, అతని గుర్రాలను సంహరిస్తూనే, అతని సారథిని సంహరిస్తూనే, కర్ణుడు విరధుడు అయ్యేలా చేస్తూనే భీముడు మిగతా వాళ్ళందరితో కూడా యుద్ధం చేస్తూ విజృంభిస్తూ ఉన్నాడు. ఇప్పుడండి మహాభారతంలో అన్నారు, దుర్యోధనుడు బయటికి అనలేదు వాడు మళ్ళీ. కాకపోతే వేదవ్యాసునికి తెలియదా? వేదవ్యాసుని హృదయాన్ని అర్థం చేసుకున్న మన కవిత్రయానికి తెలీదా? మనసులో ఉన్నది కూడా రాసి పారేస్తారు. మరి కవులంటే ఏమిటనుకున్నారు? దుర్యోధనుడు బయటికి అనలేదు, మనసులో అనుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఆ రోజు జూదమాడేటప్పుడు విదురుడు చెప్పాడు ఇలా జరుగుతుందని, అదే జరుగుతోంది అని దుఃఖిస్తూ ఉన్నాడు. బయటికి అనడం లేదు వాడు, మనసులో అనుకున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు. ఆ రోజు కురుసభలో పాండవులను, ద్రౌపదిని అవమానించాడు గదా, ఆ పాప ఫలితాన్ని ఇలా పొందుతూ ఉన్నాడు అని సంజయుడు చెప్తూ ఉన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇక జరిగిపోయినది తలుచుకొని లాభం ఏమిటి? గత జల సేతు బంధనం అని చెప్పి అంటారు. అంటే ప్రవహించి వెళ్ళిపోయిన నీళ్లు ఇక అంతే రావు మళ్ళీ వెనక్కి. ఇప్పుడు ఆనకట్ట కడితే లాభం ఏమిటి? అవునా? జరిగిపోయింది అదంతా. ఇప్పుడు ఏడిస్తే లాభం ఏమిటి? మా దుర్యోధనుడు బుద్ధిహీనుడు, నాది కూడా దుష్టబుద్ధే, అందువలననే చేయాల్సిన పని సకాలానికి చేయలేదు. సరే చెప్పు, వింటాను అని ధృతరాష్ట్రుడు నిర్లిప్తతతో సంజయుడిని ప్రశ్నించాడు. ఇప్పుడు సంజయుడు అన్నాడు, భీముడు సింహనాదం చేస్తూ దూసుకొనొచ్చాడు. ఇక మళ్ళీ కర్ణుడు మరొక రథాన్ని సిద్ధం చేసుకొని మళ్ళీ కర్ణుడు అతి భయానకంగా యుద్ధం చేశాడు. కర్ణుని సైన్యము భీమసేనుణ్ణి చుట్టుముట్టి యుద్ధం చేయడం మొదలెట్టింది. భీముడు అత్యంత వాడిగా ఉండే ఈటెలను తీసుకుని విసురుతూ ఉన్నాడు. పదునైన బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. తన మీదికి దూసుకొచ్చే ఇతర వీరుల మీదికి బాణాలు వేస్తూ కర్ణునికి సహాయంగా వస్తున్న వీరులు సైనికులందరినీ బాణాలతో కొడుతూ రక్తపు వరదలో కొట్టుకొని పోయేలాగా కొడుతున్నాడు అన్నాడు తిక్కన. పారిపోతూ ఉన్నారు. గుర్రాలు మరణిస్తూ ఉన్నాయి, సారథులు మరణిస్తూ ఉన్నారు, రథాలు ముక్కలు ముక్కలైపోయేలాగా బాణాలేస్తూ ఉన్నాడు భీముడు. ఈలోపు మళ్ళీ కర్ణుడొచ్చి మళ్ళీ భీముని మీద భయానకమైన బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు భీముడు ఒక పెద్ద బల్లాన్ని విసిరాడు. ఈటే, బల్లెము, ఈటే, స్పియర్. మనకు ఒలింపిక్స్లో నీరజ్ సాధించి పెట్టాడే బంగారు పతకం. ఎలా విసిరాడో చూశారు కదా, బల్లెం. భీముడు గిరగిర తిప్పి విసిరితే సరాసరి వెళ్ళి కర్ణుడి హృదయంలో అలా దిగింది. అంటే కవచం ఉంది, రక్షించింది కవచం, కానీ ఆ ప్రాంతంలో వచ్చి దొమ్మనొచ్చి కుచ్చుకున్నది. అంతేకాదు భీముడు 10 పదునైన బాణాలను కర్ణుని నుదుటి మీద పడేలాగా కొట్టాడు. అవి ఎలా ఉన్నాయి అంటే వర్ణన మహాభారతంలో నీలోత్పలమాలవోలెన్. నీలోత్పలము, ఉత్పల అంటే కలువ పువ్వు, నీలోత్పలము అంటే నల్ల కలువ పువ్వు, మాల, దండ. నీలోత్పలమాలవోలెన్, నల్ల కలువ దండలాగా ఆ 10 బాణాలు వచ్చి అలా కుచ్చుకున్నాయి మొహం మీద, కర్ణుడి మొహం మీద. ఇక కర్ణుడు మళ్ళీ బాణాలు తీసుకున్నాడు. ఇప్పుడు కర్ణుడు జయించాడు. చూడండి, ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓడిపోయాడండి కర్ణుడు? ఎన్నిసార్లు కర్ణుడు పక్కకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎన్నిసార్లు రథం దిగాడు? ఎన్నిసార్లు అతని విల్లు కూలింది? ఇప్పుడు జయించాడు. కానీ మళ్ళీ అక్కడ భీముడు ఎలా జయించాడో, ఏం జరిగిందో చూడండి, మీకు అర్థమైపోతుంది. అందుకే సంపూర్ణంగా వినాలండి ఏదైనా కానీ. కర్ణుడు 100 బాణాలతో భీముణ్ణి కొట్టాడు. అయితే భీముడు మళ్ళీ కర్ణుని ధనస్సు త్రుంచేశాడు. వెంటనే కర్ణుడు ఒక పెద్ద ధనస్సు తీసుకొని మళ్ళీ తీవ్రమైన బాణాలను భీముని మీద ప్రయోగించాడు. ఇప్పుడు కర్ణుడు భీముని యొక్క ధనస్సు త్రుంచాడు. గుర్రాల యొక్క పగ్గాలను తెంచాడు. గుర్రాలు ఏమవుతాయండి? కాడితో సహా అటు ఇటు పెనుగులాడుతూ ఉన్నాయి. ఇప్పుడు కర్ణుడు భీముని యొక్క రథం మీద ఉండే పతాకాన్ని కింద పడగొట్టాడు. భీమసేనుని సారథి మీదికి బాణాలు వేశాడు కర్ణుడు. ఆ బాణాలు ఆయన కుచ్చుకున్నాయి. ఆయన కిందికి దిగి అర్జునుడి రథాల వైపు పరిగెత్తాడు. ఎవరు? భీమసేనుని యొక్క సారథి. అర్జునునికి
రథచక్ర రక్షకులున్నారు. రథచక్ర రక్షకులు అని చెప్పి ఉంటారు. వారి గురించి ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. అంటే అర్జునుడికి సంబంధించిన భద్రత అని చెప్పి అనుకోండి ప్రస్తుతానికి. అలాంటి ఒక రథం వెనక్కు పరిగెత్తాడు భీముని సారథి. అంటే తన కుచ్చుకున్న బాణాలను తీసేయాలిగా తీసేస్తూ ఉన్నాడు. కానీ భీముడేం పారిపోలేదు, నిలబడ్డాడు. భయంకరమైన ఒక శక్తి ఆయుధాన్ని తీసుకుని ప్రయోగించాడు, ఉగ్ర శక్తి ఆయుధము. అయితే ఆ శక్తి ఆయుధాన్ని కర్ణుడు 9 బాణాలతో ముక్కలు ముక్కలుగా చేశాడు. భీముడు ఒక ఖడ్గాన్ని, ఒక డాలును చేతిలోకి తీసుకున్నాడు. అయితే ఆ డాలును కర్ణుడు బాణాలతో నరికేశాడు. డాలు అంటే షీల్డ్ అండి, ఇంగ్లీష్లో చెప్తున్నాను. మళ్ళీ చాలామందికి డాలు అంటే ఏంటండి అని చెప్పి అనకండి. ఈ మధ్య తెలుగు వాళ్లకు తెలుగు చెప్పాల్సి వస్తున్నది, అది సమస్య. అయితే భీముడు తన ఖడ్గాన్ని కర్ణుడి వైపు విసిరి కొట్టి కర్ణుడి చేతుల్లో ఉండే ధనస్సును విరిచేశాడు. అంటే భీముని గురి ఎలా ఉన్నదో చూడండి. ఖడ్గాన్ని విసిరితే కర్ణుడి చేతుల్లో ఉండే ధనస్సు ముక్కలైందంటే భీముడి బలము, ఏకాగ్రత ఎలా ఉందో చూడండి. అంతటి భయానకమైన యుద్ధంలో కర్ణుడు ఇంకొక ధనస్సును చేతుల్లోకి తీసుకునే లోపు భీముడు ఒక్కసారి తన రథం మీద నుంచి కిందికి దూకి కర్ణుడి రథం వైపుకు నడుస్తూ ఉన్నాడు. అది చూసి కర్ణుడు తన రథంలోనే ధ్వజం దగ్గర ఒక పీఠం లాంటిది ఉంటే దాని కింద దాక్కున్నాడు. రథాలు మనం సినిమాల్లో చూసేట్టు చిన్న చిన్న ఉండవు, పెద్ద పెద్ద రథాలు. దాంట్లో ఆయుధాలు పెట్టుకోవాలి, చాలా సామాగ్రి పెట్టుకోవాలి కదా, పెద్ద రథాలు. కర్ణుడు తన రథంలోనే ఒక పీఠం కింద దాక్కున్నాడు కనిపించకుండా. భీముడు వేగంగా కర్ణుడి రథం వైపు దూసుకొచ్చి ఎక్కడున్నాడని చూస్తే రథంలో కర్ణుడు కనిపించాడు. పోనీ అటు ఇటు చూద్దామని 4 వైపులా చూశాడు భీముడు. కర్ణుడు పారిపోయినట్టుగా కూడా కనిపించలేదు. అంటే రథంలోనే ఎక్కడో దాక్కున్నాడు అని చెప్పి అర్థం అయ్యింది. దగ్గరికొచ్చి రథంలో ఎక్కడున్నాడబ్బా అని అటు ఇటు తొంగి చూస్తూ ఉన్నాడు. అంటే రథ చక్రాల మధ్యలో కిందికి పైకి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఈలోపు కర్ణుడు పీఠం నుంచి బయటికొచ్చి భీముని శరీరంలో కుచ్చుకునేటట్టు టప 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 బాణాలేస్తూ ఉన్నాడు. అది జరిగింది మహాభారతంలో. అయితే భీముడేం భయపడలేదు. కానీ తన మీద బాణాలు పడుతున్నాయి, మరి తనను రక్షించుకోవాలి కదా. అటు ఇటు చూస్తే అక్కడ చచ్చిపోయి పడున్న గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి. వాటి మీద బాణాలు పడున్నాయి. ఆ బాణాలు చూస్తేనే అర్థమైంది భీమునికి అవి అర్జునుడు ప్రయోగించిన బాణాలు. అర్జునుని బాణాల ధాటికి అంతకుముందే కుప్పకూలిన గుర్రాలు, ఏనుగులు అక్కడ పడున్నాయి. వాటిని ఎడమ చేత్తో లాగి తనకు బాణాలు తగలకుండా అడ్డం పెట్టుకుంటూ కుడి చేతితో ఆయుధాలను కర్ణుడి మీదికి విసురుతూ యుద్ధం చేస్తున్నాడు భీముడు. పారిపోలేదు. అయితే కర్ణుడు బాణాలను ప్రయోగిస్తూ భీముడు ప్రయోగిస్తున్న ఆయుధాలను ముక్కలు చేస్తూ భీముని మీదికి బాణాలేస్తూ మర్మస్థానాలను బాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, భీముడు వెనక్కి పరిగెత్తుకొని వెళ్ళి తన రథం మీదికి కూడా ఎక్కలేడు. ఈలోపే బాణాలు వచ్చి పడతాయి. అలా ఉంది పరిస్థితి. తన దగ్గరున్న ఆయుధాలు మొత్తం అయిపోయాయి. ఇంకా యుద్ధం చేయలేని పరిస్థితి ఉంది. కర్ణుడు బాణాలు ప్రయోగిస్తున్నాడు. అప్పుడు భీముడు అక్కడ చనిపోయి పడున్న గుర్రాలు, ఏనుగులుంటాయే వాటిని తనకు అడ్డంగా పెట్టుకున్నాడు. అంటే అప్పటి వరకండి ఎంత యుద్ధం చేశాడు చూడండి భీముడు. సేనలతో యుద్ధం చేశాడు, కలసికట్టుగా వచ్చిన కురు కుమారులతో యుద్ధం చేశాడు. బ్యాచులుగా దిగారు కదా గబ్బర్ సింగ్ విలన్స్, కాలకేయుల్లాగా ఒక్కొక్కడు 6 ప్యాకులు, పెద్ద పెద్ద ప్యాకులు, కండల వీరుళ్ళు, మహామహా మేధావులు అందరూ దిగారు. వాళ్ళందరితో యుద్ధం చేస్తూ కర్ణుడిని పదే పదే ఓడించిన భీముడు ఇప్పుడు అలసిపోయాడు. ఆయుధాలు అయిపోయాయి. తన రథం దగ్గరికి వెళ్ళలేడు. అప్పుడు ఆ చచ్చిపోయి పడి ఉన్న చతురంగ బలాలున్నాయే వాటిని తనకు అడ్డంగా పెట్టుకున్నాడు. వాటి చాటున ఉన్నాడు. ఇప్పుడు కర్ణునికి కుంతికిచ్చిన మాట గుర్తొచ్చింది. ఇప్పుడు కర్ణుడు బాణాలు వేయడం ఆపి భీమునికి కాస్త దగ్గరగా వెళ్ళినట్టు వెళ్ళి ఎగతాళిగా నవ్వుతూ ఎత్తి పొడుస్తూ కిండెల్ చేస్తున్నారు. కిండెల్ అంటారే రాయలసీమ భాషలో. అలా తిండిపోతా కర్ణుడు అంటున్నాడు. పద్యం ఇది, ఆట వెళ్ళది. తిండిపోతా నీకు భండనం బేటికి గడవ చేరి మనసు కాంక్షదీర నోపుకొలది మిరింగి ఊరక నీ వింటి కడన ఎండుమింక నడిచి పడక అని చెప్పి ఎగతాళిగా అన్నాడు. అనర్థం ఏంటంటే, ఒరే తిండిపోతా నీకెందుకురా యుద్ధము, ఇంటికెళ్ళి కూర్చొని ముందు భోజన పాత్ర పెట్టుకొని కావాల్సినంత దిగమింగరా, తిండి తినరా, నీకెందుకురా యుద్ధము అని ఎగతాళిగా మాట్లాడాడు కర్ణుడు. అంతేకాదు ఇంకేమన్నాడో తెలుసా, అడవికి పోరా, అక్కడ పండ్లు కందమూలాలుంటాయి, అవి తిని ముని వృత్తితో జీవించు,
గర్వంతో విజృంభించి యుద్ధం చేయడం నీకు చేతనవుతుందా? యుద్ధం మాని శాంతం వహించి మునివృత్తితో వనాలకెళ్ళి అక్కడ కందమూలాలు తినుకుంటూ బతుకు పో. అసలు నీ కండల్లో ఎంత బలం ఉందో, ఎంత సత్తా ఉందో తెలుసుకొని అప్పుడు రణానికి రారా భీమా. నాలాంటి వాడితో నువ్వు యుద్ధం చెయ్యొద్దు. అదిగో అక్కడున్నారే కృష్ణార్జునులు, వాళ్ళ దగ్గరికి పోయి బతుకు పో అని అన్నాడు. అంటే ఎంత మాట మాట్లాడాడు చూడండి కర్ణుడు, ఎలాంటి మాటలు. అయితే కృష్ణార్జునులు ఇటువైపు దూసుకొచ్చారు. అర్జునుడు టపటప టపటప బాణాలేశాడు. అర్జునుడు కర్ణుని వరకు వెళ్లకుండా ఉండడానికి అశ్వత్థామ బాణాలేస్తూ ఉన్నాడు అర్జునుని మీద. అర్జునుడు అశ్వత్థామ మీద 64 బాణాలేశాడు. ఆ దెబ్బకు అశ్వత్థామ కిందికి దిగిపోయి ఏనుగుల గుంపు లోపలికి దూరి వెళ్ళిపోయాడు. ఈలోపు భీముని యొక్క రథసారథి, ఆయనకు బాణాలు కుచ్చుకున్నాయి కదా, ఆయన పేరు విశోకుడు. ఆయన ఇంకో రథాన్ని సిద్ధం చేసుకొని భీముని దగ్గరికి తీసుకొస్తే అప్పుడు భీముడు ఆ రథాన్ని ఎక్కాడు. బాధతో అర్జునుని దగ్గరికి వచ్చి ఇలా జరిగింది అని చెప్పాడు. అదంతా తర్వాత కథ మహాభారతంలో. ఆ తర్వాత మళ్ళీ అర్జునుడొచ్చి కర్ణుణ్ణి ఓడించి నీ కళ్ల ముందే నీ కుమారుణ్ణి చంపుతాను కర్ణ, చూసుకో అని శపథం చేసి మరీ వెళతాడు అర్జునుడు. ఇక్కడ కూడా అండి, ఒరే తిండిపోతా నీకెందుకురా యుద్ధము అని కర్ణుడు భీముణ్ణి ఓడించి అరిచిన మాటలు ఇవన్నీ మనకు సినిమాలలోనూ నాటకాలలోనూ చూపిస్తారు. కానీ ఈ వీడియో మొత్తం మీరు చూశారు కదా, భీముడు ఎంత యుద్ధం చేశాడో మీరు చూశారు కదా, కర్ణుడిని ఎన్నిసార్లు ఓడించాడో చూశారు కదా. కానీ భీముడేమి కర్ణుని మీద ఒక్క మాట కూడా తూలలేదు యుద్ధం లోపల. కానీ కర్ణుడు ఒక్కసారి భీముడిని ఓడించేసరికి మాటలు తూలాడు, ఎగతాళిగా మాట్లాడాడు. ధృతరాష్ట్రుడు చెప్పినట్టు డంబాన్ని, అహంకారాన్ని ప్రదర్శించాడు కర్ణుడు. జయాపజయాలు దైవాధీనాలు అని చెప్పి కూడా అనుకోవచ్చు. అప్పటికే 7-8 సార్లు భీముని చేతుల్లో ఓడిపోయి పరిగెత్తాడు. ధనస్సు విరిగిపోయింది. పదే రథాలు సిద్ధం చేసుకొని వచ్చాడు కదా కర్ణుడు. మరి అలాగే భీముడి పరిస్థితి కూడా అయ్యింది కదని చెప్పి ఆలోచించవచ్చుగా. ఆలోచించలేదు, కర్ణుడు ఇలా మాట్లాడాడు. అయితే మనకేంటంటే అండి, తమిళనాడు లోపల ఒక ఉద్యమం ప్రారంభం అయ్యింది దాదాపు 80-90 సంవత్సరాల క్రితం. అది భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి ఉద్యమము. దాని పెరియార్ ఉద్యమము అంటారు, యాంటీ బ్రాహ్మణిజం ఉద్యమము అంటారు, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ లక్ష్యం ఏమిటి అనంటే భారతీయులకు వాళ్ళు కొలిచే దైవాల మీద నమ్మకం పోయేలా చేయడము. భారతీయులు ఏ దైవాలనైతే కొలుస్తూ ఉన్నారో ఆ దైవాలన్నింటినీ కించపరిచేలా మాట్లాడడము, ఆ దైవాల యొక్క విలువ తగ్గించేలా మాట్లాడడము. అదంతా కూడా ఆ ఉద్యమంలో ఒక భాగం. చాలా వ్యూహాత్మకంగా చేసుకుంటూ వచ్చారు. సినిమాలను వాడుకున్నారు, పత్రికలను వాడుకున్నారు, న్యూస్ ఛానల్స్ను వాడుకున్నారు, కథలను వాడుకున్నారు. ఇక అన్నీ ఎన్ని వాడుకోవాలో అన్నీ వాడుకున్నారు. దాంట్లో డైలాగ్ రైటర్సు, వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి సినిమాలు తీసుకుంటూ వచ్చారు, ఎలాంటి నాటకాలు వేసుకుంటూ వచ్చారు, ఎలాంటి భావాలు చొప్పించారంటే సమాజంలో ఎక్కువ మంది మీరు చూస్తే గత 40-50 సంవత్సరాలుగా, అంతకుముందు లేదు, కర్ణుడి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు సమాజంలో. కర్ణుడు భీముడిని ఓడించాడు కదండి అంటారు తప్ప భీముడు కర్ణుడిని ఎన్నిసార్లు ఓడించాడు అనేది ఎవరన్నా చెప్తే కదా తెలిసేది. పోనీ చెప్పినా దాన్ని హైలైట్ చేయాలి కదా. వాళ్ళ లక్ష్యం ఏంటంటే కృష్ణుడు ఎవరి వైపు ఉన్నాడో చూసుకొని కృష్ణుని యొక్క విలువ తగ్గించాలని చెప్పి ప్రయత్నం. పాండవుల విలువ తగ్గిస్తే కృష్ణుని విలువ తగ్గించినట్టే కదా. అందుకని కర్ణుని పాత్రను బాగా ఎలివేట్ చేస్తూ పైకి లేపడం మొదలుపెట్టారు. అసలు రహస్యాలన్నింటినీ దాచిపెట్టారు. చెప్పాల్సిన విషయాలన్నింటినీ చెప్పకుండా కేవలం వాళ్ళకు కావాల్సిన విషయాలను మాత్రమే చెబుతూ అందిస్తూ మహాభారతంలో పాండవులను విలన్లలాగా, కృష్ణుణ్ణి విలన్లాగా చిత్రీకరించడానికి దుష్ట ప్రయత్నాలు చేశారు. చాలామంది ఉన్నారు అందులో. కొంతమంది తెలిసి చేశారు, తెలియక చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారు, వ్యూహాత్మకంగా చేశారు. ఏం చేసినా కానీ అండి, కృష్ణస్తు భగవాన్ స్వయం అని వేదవ్యాసుడు భాగవతంలో చెప్పాడు. ఎవరు కృష్ణుడు? కృష్ణస్తు భగవాన్ స్వయం. భాగవతంలో ఉన్నటువంటి ఆ అవతారాలలో అతి అద్భుతంగా కీర్తింపబడినది కృష్ణావతారము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో వచ్చి ధరను ఉద్ధరించాడు. కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. ఎవరి వైపు కృష్ణుడున్నాడో అక్కడే విజయము. ఎక్కడ కృష్ణుడుంటాడో అక్కడే కదా మనం చూడాల్సింది. మహాభారతాన్ని మనం మొత్తం అధ్యయనం చేసేటప్పుడు కర్ణుని యొక్క వీరత్వాన్ని మనమేం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. వీరుడే, దుర్యోధనుడు వీరుడే, కౌరవులు వీరులే, అందరూ వీరులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండొచ్చు. కానీ
దురుద్దేశంతో పాండవులను విలన్లలాగా చిత్రీకరిస్తూ, కౌరవులను హీరోలలాగా చిత్రీకరిస్తూ, పాండవులేదో నీచులని, దుష్టులని, దుర్మార్గులని చిత్రీకరిస్తూ ఎన్నెన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చేశారు. అది అత్యంత బాధాకరమైన విషయము. ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, మీకు నమ్మకం కలగకపోతే నేను చెప్పిన ప్రతి విషయానికి మహాభారతంలో ఏ పద్యం ఉందో ఆ పద్యాన్ని నేను చదవగలను. పద్యం చదివి దాంట్లో ఉండే సందులు విభజించి దానికి అర్థాన్ని చెప్పి, అవసరమైతే అందులో ఏ అలంకారాలున్నాయో కూడా చెప్పి, అవన్నీ కూడా నేను చెప్తూ వెళ్ళగలను. అలా చెప్తే 3-4 గంటలు అవుతుంది. అలా చెప్తే ఆథెంటిక్గా ఉంటుంది. ఎందుకు ఇది చెప్పానంటే, మొత్తం కామెంట్ సెక్షన్లో మీరు గమనించండి, కొద్దిమంది ఎలాంటి కామెంట్స్ రాస్తారో మీకు తెలుస్తుంది. కర్ణుడిని కొంచెం ఏమన్నా అన్నా కానీ అసలు వీళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. మహాభారతంలో భీముడు కర్ణుడిని ఇన్నిసార్లు ఓడిస్తే అది మొత్తం దాచిపెట్టి, కర్ణుడు రథంలోనే దాక్కున్నాడు భీముడు వచ్చినప్పుడు, అది దాచిపెట్టి చిట్ట చివరగా ఒరే తిండిపోతా అంటాడే భీముడిని, అది మాత్రం సినిమాలలో బాగా హైలైట్ చేసి, తద్వారా భీముని మీద చెడు ఉద్దేశం వచ్చేటట్టు చేసి, భీముని యొక్క వీరత్వానికి మచ్చపడేలా చేసి, తద్వారా కృష్ణుడేదో అధర్మయుద్ధం చేయించాడు అనే భావన తీసుకొచ్చి, తద్వారా కృష్ణుడు దేవుడు కాదు మీరు పూజించకండి అనే బీజాలను మనసులలో నాటడానికి ప్రయత్నం చేశారు కొద్దిమంది. అది జరిగింది. ఇప్పటి వరకు అండి ఈ వీడియో విన్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ, ఓం హరయే నమః, ఓం హరయే నమః, ఓం హరయే నమః. జై శ్రీమన్నారాయణ.